కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన ప్రతి కార్యకర్తకు అధిష్టానం గుర్తింపునిస్తుంది. ఎలాంటి నిరుత్సాహం చెందవద్దని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం డిచ్పల్లిలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బోధన్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అబ్జర్వర్లు ఎమ్మెల్సీ వెంకట్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి జిల్లా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తను అధిష్టానం గుర్తించి పదవులు ఇస్తుందని, వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేయాలని సూచించారు. 2017 కంటే ముందు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. క్రమశిక్షణతో సీనియర్, జూనియర్ అనే తారతమ్యం లేకుండా కలిసి పనిచేయాలని జిల్లా కార్యకర్తలకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. కేసీఆర్ లాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని దులుపుకోము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బాధ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పదవులలో 2017 కంటే ముందు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన పార్టీలో చేరిన ఆ సమయం కంటే ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మీరు పేరు ఇచ్చినప్పుడు కూడా 2017 తర్వాత జాయిన్ అనేది లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. 2015 కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో, కష్టకాలం పార్టీలో ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని, మొదటి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ పేర్లు మీరు నాకు ఏకమొచ్చిందో మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఏదైతే సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్స్ ని తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. పనిచేసిండ్రు, ఏ ఎలక్షన్ లో పనిచేసిండ్రు, ఏ ఎలక్షన్ లో మీరు ఆ పార్టీలు ఉన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీ యొక్క మండలంలో ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయించారు, ఎంపీకి 100 ఓట్లు వేయించారు, మీరు లోకల్ బాడీలో దేనికి పోటీ చేసారు, పోటీ చేస్తే మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి, మీకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చింది, రిపోర్ట్ ని తయారు చేసి పైకి పంపించడం జరుగుతుంది. సో మీకు చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నియోజకవర్గ పార్టీలు, పెద్దలు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మీరందరూ కూడా ఆ రకంగా మీ రిపోర్ట్స్ ని ప్రపోజల్స్ కి మాకిస్తే ఆ ప్రపోజల్స్ నా దృష్టికి తీసుకోవాలని అందరూ ఎక్కువ రేపు ఏదైతే కింది స్థాయిలో పార్టీ బలోపేతానికి, పార్టీ జెండాని మోసి ఏదైతే పార్టీని గౌరవించి చచ్చే వరకు పార్టీలో ఉండే వ్యక్తుల్ని సంస్థాగతంగా గ్రామ స్థాయిలో మీరు యునానిమస్ గా మీరు కూర్చొని ఇది ఇస్తారు ఓకే, కానీ ఒత్తిడి చేసి లేదు ఈడ మండలంలో దీన్నే పెట్టాలి ఇదే వ్యక్తికి ఇవ్వాలంటే నేనైతే అట్లా నిర్ణయానికి కట్టుబడి ఆ ఇంటికి పంపించడం అయితే కాదు. 100% మీకు ఎవరికే ఇబ్బందులు ఉన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రొఫైల్ దాంట్లో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ యొక్క డబుల్ బెడ్రూమ్ కనిపించి దులుపుకుంటున్నాం, ఎంత ఇస్తున్నాం 3